అలాగే మేడం అంటే ఇప్పటి వరకు రేవంత్ గారి మీద చాలా నెగెటివ్ వచ్చింది. అంటే అల్లు అర్జున్ అభిమానుల సైడ్ నుంచి. ఈ విధంగా మాట్లాడారు. స్పెషల్‌గా ఆయనకి థాంక్స్ చెప్పలేదు అన్న ఉద్దేశ్యంతో అభిమానులు ట్రోల్ చేశారు అని చెప్పి చాలా మంది రేవంత్ గారిని ట్రోల్ చేశారు. ఎందుకిలా చేస్తున్నారు? కావాలనే చేస్తున్నారు అని చెప్పి కొన్ని కొన్ని అసభ్యకరమైన మాటలు గూడా మాట్లాడిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు పెట్టారని, వాళ్ళని గూడా జైలుకి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి అల్లు అర్జున్ గారితో పాటుగా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డి గారి మీద ఎవరైతే ట్రోల్ చేశారో, రేవంత్ రెడ్డి గారిని ఎవరైతే తప్పుడుగా చూస్తున్నారో, వాళ్ళకందరికి కూడా సరైన అవగాహన లేక అటువంటివి చేస్తున్నారు. అవగాహన ఉండి, ఒక సామాజిక బాధ్యత ఉండి, ఒక సామాన్యమైన ప్రజల హక్కులు తెలిసున్న వాళ్ళు ఎవరు అటువంటి పని చేయరు. రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేశారని చెప్పి మాలాంటి సామాజిక కార్యకర్తలు సమాజంలో సామాన్యమైన ప్రజలందరూ వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని బేష్ అంటున్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేయలేనటువంటి పని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక దమ్మున నాయకుని లెక్క చేస్తున్నారని చెప్పి మాలాంటి ప్రజలు వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్నాం. కాబట్టి ఈ అభిమానులకు ఏంటంటే ఇప్పుడు అభిమానులు ఏంటంటే ఇప్పుడు ఏ హీరో కూడా ఎవ్వరు కూడా అభిమానులని మీరు మంచిగా చదువుకోండి, మిమ్మల్ని మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకి అనుకూలంగా మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా మంచిగా బ్రతకండి, చక్కగా చదువుకొని మీ జీవితాలు బాగు చేసుకోండి అని ఏ హీరో చెప్పడు. మా సినిమాలు చూడండి, మేము బెనిఫిట్ షోలు వేస్తే ₹1000 పెట్టే టికెట్లు కొనండి, మేము మాత్రం డబ్బు సంపాదించుకుంటాం, మీరు మాత్రం మా అభిమానుల పేరు మీద మీరు ఎక్కడన్నా జావండి ఏడన్నా బోండి అనే పద్ధతిలో ఉన్నది ఇవాళ. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి మీద మీరు ఏదైతే నెగిటివిటీ వచ్చిందని చెప్తున్నారో, నెగిటివిటీ ఏం రాలేదు. ఎవరో వాళ్ళు పాపం చిన్నపిల్లలు అవగాహన లేకుండా, సామాజిక బాధ్యత తెలియకుండా రియల్ హీరోలని అనుకునే అమాయకపు అభిమానులను వాళ్ళు చేసే అటువంటి దానికి అసలు ఎక్కడ అది క్రెడిబిలిటీ ఉంటే చెప్పండి సమాజంలో. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఏమీ నెగిటివిటీ రాలేదు. రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ సామాన్యమైన ప్రజలందరూ కూడా చాలా బాగా చేశాడు. ఎందుకంటే సమాజంలో ఆయన చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, చట్టం ముందు ఎవరైనా సమానమే. నాకు బంధువులు కావచ్చు, లేకపోతే మా సామాజిక వర్గం కావచ్చు, మా పార్టీ వాళ్ళు కావచ్చు, బయట పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్టం ముందు అందరు సమానమే అనేటువంటి ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు ఇవాళ ప్రజలందరూ కూడా, సామాన్యమైన ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని బేష్ అంటున్నారు. కానీ నెగిటివిటీ అనేది ఎవరో పాపం అవగాహన లేని వాళ్ళు చేసేదానికి అది అసలు దాని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దాన్ని వాళ్ళు ఇంకా పాపం చాలా పిచ్చిగా ప్రేమించే అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా పిచ్చిగా అభిమానించి అడ్డదొడ్డంగా చేస్తే మరి అరెస్టులు తప్పవు. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే నిజాలేంటో మీకు తెలియక, సామాజిక బాధ్యత ఏంటో మీకు తెలియక, సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను మీరు పట్టించుకోకుండా వాళ్ళ ప్రాణం పోయింది. ఆ ప్రాణానికి ఎవడు వెలగడతాడు? ఇవాళ అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఇస్తామని చెప్పారు. నువ్వు 300 కోట్లు తీసుకొని 25 లక్షల రూపాయలు ఇచ్చినావంటే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? కనీసము ఇప్పుడు ఆ చనిపోయిన ఆమెకి మినిమము ఇప్పుడు మీరు బెనిఫిట్ షోలు వేసుకున్నారు కదా, బెనిఫిట్ షోకి ఎంత డబ్బు వచ్చింది అంత డబ్బు ఇవ్వండి. మీరు ఇంకో సినిమా తీసుకుంటే మళ్ళీ 100 కోట్లు వస్తాయి మీకు. కానీ ఆ చనిపోయిన తల్లి ఎట్లా రావాలి వాళ్ళకు? ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ బిడ్డ అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఇంకొక చిన్న పాప ఉంది, వాళ్ళకు ఆ పాప ఉంది, తల్లి కోసం ఎదురు చూస్తుంది, అన్న కోసం ఎదురు చూస్తుంది. ఆ భర్త పరిస్థితి ఏంది? వాళ్ళు మానసికంగా వాళ్ళకి జరిగినటువంటి డ్యామేజ్, వాళ్ళకి మానసికంగా ఆ కుటుంబంలో ఇప్పుడు చక్కగా భార్య, భర్త, ఒక బాబు, పాప, 4 కలిసి సినిమాకి వెళ్తే ఇంటికి వెళ్ళేటప్పటికి 2 ఉన్నారు. ఒక ఆమె చనిపోయింది, ఇంకొక ఆమె అక్కడ కష్టాలు పడుతున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేసే అభిమానులకు కొద్దిగానైనా కూడా అవగాహన ఉండాలి కదా. మరి అవగాహన లేకుండా వాళ్ళు ఇంకా అడ్డగోలుగా ట్రోల్ చేస్తే, అడ్డగోలుగా రేవంత్ రెడ్డి గారి మీద తప్పుడు మాటలు మాట్లాడితే మరి చట్టం చూస్తూ ఊరుకోదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సినిమా హీరోలు రియల్ హీరోలు ఎప్పటికీ కూడా కాలేరు వాళ్ళు అనేది ప్రజల అవగాహనతోటి ఆలోచించాలి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.